ఎకరం పొలంని బ్యాంకులో తాకట్టు పెట్టి దాని కింద రుణం తీసుకున్నాడు. అప్పుడు రుణం తీసుకున్నప్పుడు సుమారు దీనికి సంబంధించి 5 లక్షల రుణం తీసుకున్నామని చెప్తున్నాడు 2010లో. ఇప్పటి వరకు అది 15 లక్షలు అయ్యింది. దానివల్ల 5 లక్షలు తీసుకున్న రుణాన్ని 15 లక్షలు ఎలా చెల్లించాలి అని ఆయన వాపోతున్నారు. ఎందుకంటే ఒకప్పుడు మావోయిస్టులు బడా గ్రామానికి చెందిన బడా భూస్వాములు ఎవరైనా ఉంటే ఆ భూస్వాముల తోటల్లో ఎర్ర జెండాలు పాతిన పరిస్థితి ఆ కాలంలో నెలకొంటే, ఈ కాలంలో మాత్రం ఎకరం పొలం ఉన్న రైతు భూమిలో బ్యాంక్ అధికారులు జెండాలు పాతడం విచిత్రంగా ఉందనే చెప్పవచ్చు. ఎందుకంటే ఈ ప్రాంతంలో పూర్తిగా 700 మంది రైతులు తమ భూమికి సంబంధించి అభివృద్ధి కోసం 2010లో లోన్ తీసుకున్నారు. దీనికి అంతటికి సంబంధించి అప్పుడు నుండి ఇప్పటి వరకు, అంటే 2010లో రుణం తీసుకున్నప్పుడు అంతా కరువు ప్రాంతము. ఈ కరువు ప్రాంతం అని మేము అయినప్పటికీ కూడా భూమిని అభివృద్ధి చేసుకోవాలి, పంటలు పండించుకోవాలనే ఉద్దేశం మీద మేము లోన్లు తీసుకున్నాం. కానీ ఈ లోన్లు తీసుకున్న నేపథ్యంలో మేము ఇప్పటికీ 4 దఫాలుగా కిస్తులు కట్టాము. మేము ఈ భూమి తనఖా పెట్టి ట్రాక్టర్ పొందాను. ట్రాక్టర్ పొంది దీనికి సంబంధించి డెవలప్మెంట్ చేసుకోవడానికి కోసం ట్రాక్టర్ తీసుకున్నాను. దీనికి ఎల్టీ లోన్ కింద రుణం తీసుకున్నాను. ఆ రుణం దీర్ఘకాలిక రుణంగా ఉంది. దీర్ఘకాలిక రుణం ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా గతంలో 2004 నుండి 2014 వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉంది. రాజశేఖర్ రెడ్డి 2004లో అధికారంలోకి వచ్చినప్పుడు ఎల్టీ లోన్స్కి సంబంధించిన ఏదైతే రుణాలకు సంబంధించిన వడ్డీలు మాఫీ చేశారో ఆ సమయంలో మేము పూర్తిగా లబ్ధి పొందాము. అదేవిధంగా ఈ లబ్ధి పొందిన నేపథ్యంలో తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 2014లో కేసీఆర్ గవర్నమెంట్ వచ్చింది. కేసీఆర్ గవర్నమెంట్ వచ్చినప్పుడు మేము కూడా ఈ ఎల్టీ లోన్కి సంబంధించి వడ్డీలు మాఫీ చేస్తాం, రైతులు సంతోషంగా ఉండని, పంట చేలు భూములకు సంబంధించిన ఇబ్బందులు పెట్టామని చెప్పి ఆ రోజుల్లో చెప్పారు. కానీ 2010 నుండి ఇప్పటి వరకు రైతులు ఎలాంటి రుణం చెల్లించలేదని, ఈ రైతుల పొలంలో పూర్తిగా జెండాలు పాతడం, దానికి సంబంధించిన ఫ్లెక్సీలు పెట్టడం విడ్డూరంగా ఉంది. రైతులైతే ఆవేదన చెందుతున్నారు. ఎందుకంటే మేము 2010 నుండి 4-5 దఫాలుగా కిస్తులు కట్టాం. సుమారు ఒక్కో కిస్తు 80 నుండి 1,50,000 రూపాయల వరకు రైతు తీసుకున్న రుణాన్ని బట్టి మేము వడ్డీలు కట్టాం. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైతే మేము కట్టిన రుణాన్ని బ్యాంకులు వడ్డీ కిందికి జమ కట్టుకొని పూర్తి స్థాయిలో దీనికి అందరికి సంబంధించి మరి ఇప్పటికీ ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. మొత్తంగా చూసుకోవచ్చు, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఏదైతే జిల్లా సహకార బ్యాంక్ ఉంటుంది, డిసిసిబి బ్యాంక్ అంటారు దాన్ని. ఆ డిసిసిబి బ్యాంక్ ఆధ్వర్యంలో రైతులందరికీ గ్రామీణ స్థాయిలో సహకార సంఘాలు ఉంటాయి. ఆ సహకార సంఘాల ద్వారా ఎన్డిసిసి బ్యాంక్ రుణం ఇస్తుంది. ఆ రుణాన్ని తిరిగి 2010లో తీసుకొని తిరిగి ఇప్పటివరకు కట్టలేదని చెప్పి ఒక రాజశేఖర్ రెడ్డి పొలంలో జెండాలు పాతడం, ఫ్లెక్సీలు పాతడం రైతు ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే నాకు తిరిగి ఎక్కడ రుణం రాదు, ఈ తీసుకున్న రుణం కట్టలేక మా పొలంలో జెండాలు పాతితే, మా భూమి కబ్జా చేస్తే, మా ఇంటికి వచ్చి దర్వాజాలు తీసుకెళ్తాం, ఫ్రిడ్జులు తీసుకెళ్తాం, టీవీలు తీసుకెళ్తాం, బ్యాంకు వాళ్ళు నానా హైరాణ చెంది నానా హంగామా చేస్తున్న పరిస్థితి ఉంది. మా ఇంట్లో పిల్ల పాపలు ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉందని చెప్పి రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇలా రైతుల పొలాల్లో ఫ్లెక్సీలు పాతడం వల్ల భారీగా రైతులు నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడే ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. ఖరీఫ్ సీజన్లో అడపాదడపా రైతులు సౌకార్ల దగ్గర వడ్డీలకు ఎరువులు విత్తనాలు తెచ్చుకునే పరిస్థితి నెలకొంది. ఇప్పుడే ఇలా ఫ్లెక్సీలు పాతే మాకు ఎరువులు విత్తనాలు ఎవడు వడ్డీకి ఇస్తాడు, అప్పుగా ఎవడిస్తాడు డబ్బులు, మా విత్తనాలు ఎలా మేము పంట చేల్లో పంటలు వేసుకోవాలి అని రైతు ఆవేదన చెందుతారు. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే మేము ఆత్మహత్య చేసుకోవడానికన్నా సిద్ధంగా ఉన్నామని చెప్పి రైతులు. ఏదేమైనప్పటికీ రైతులకు సంబంధించిన ఈ వడ్డీలు మాఫీ చేస్తే మేము రుణాలు చెల్లిస్తామని చెప్పి రైతులు ఓ పక్క చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ దేశంలో బడా నేతలందరూ అప్పులు చెల్లించకుండా పారిపోతే దేశానికి అన్నం పెట్టే రైతు చేలో ఈ ఫ్లెక్సీలు పెట్టడం విడ్డూరంగా ఉంది. మాకు ఇలాంటి పరిస్థితి కొనసాగితే ఆత్మహత్య శరణ్యమని అంటున్నారు. తమ భూముల్లో ఫ్లెక్సీలు పెట్టడం, సహకార బ్యాంక్ వాళ్ళు ఫ్లెక్సీలు పెట్టారని చెప్పి రైతులు ఆందోళన చేస్తున్నారు. మేము తీసుకున్న రుణం కట్టలేదని చెప్పి బ్యాంకు వాళ్ళు ఫ్లెక్సీలు పెట్టారని చెప్పి చూసుకోవచ్చు. మనం నిజామాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకుకు సంబంధించిన ఫ్లెక్సీ ఓ రైతు పొలంలో వెలిసింది. ఈ భూమి నిజామాబాద్ జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ లింగంపేట నందు తనఖా ఉంది. రుణము పొంది తిరిగి చెల్లించినందున తెలంగాణ సహకార చట్టం ప్రకారం 1964 సవరించి భూమిని వేలం వేయుటకు లేదా స్వాధీనపరచుకోవడం జరిగిందని చెప్పి దీనికి సంబంధించిన బ్యాంక్ ఏజీఎం స్పెషల్ ఆఫీసర్ నిజామాబాద్ అని పెట్టి బ్యాంకులో అయితే ఫ్లెక్సీ అయితే వెలిసింది. దీనికి అందరికి సంబంధించి పూర్తిగా చూడొచ్చు. ఎర్ర జెండాలతో ఈ భూమి ఎంత పరిధిలో ఉందో అంత పరిధిలో జెండాలు పాతిన పరిస్థితి. ఏదైతే బడా నేతలు, బడా కంపెనీలకు సంబంధించిన నేతలు లోన్లు తీసుకొని దేశంలో ఎగ్గొట్టిన పరిస్థితి ఉంది. కానీ ఒక రైతు
సుమారు తన పొలంలో పంట చేల కోసం దీర్ఘకాలిక రుణం తీసుకున్నప్పుడు దీర్ఘకాలిక రుణం కట్టని ఎడల దీనికి అంతటికి సంబంధించి నోటీసులు ఇవ్వాలి, లేదా దానికి సంబంధించి రికవరీకి సంబంధించి ప్రయత్నాలు సాగించాలి. కానీ ఏకంగా రైతు పొలంలో ఫ్లెక్సీలు పెట్టడం రైతులు అయితే పూర్తిగా ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ చాలామంది రైతులు ఉన్నారు. ఏదైతే నిజామాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ సంబంధించి అందులో 700 మంది రుణాలు తీసుకున్నారు. 5 లక్షల రుణం తీసుకున్నప్పుడు అది 15 లక్షలు అయిందని చెప్పి బ్యాంకు వాళ్ళు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఇక్కడ రైతులు ఉన్నారు. వారిని అడుగుదాం, అసలు ఏం జరిగింది, అసలు మీ పొలంలో ఈ పొలమే వారిది, ఎందుకు ఇది పెట్టారు? మేము షట్పల్ సంగారెడ్డి సొసైటీలో దీర్ఘకాలిక రుణం తీసుకున్నది వాస్తవమే. తీసుకున్న రుణాలను ప్రతి గవర్నమెంట్ కూడా ఏ గవర్నమెంట్ వచ్చినా రైతులకు రుణాలు మాఫీ చేస్తాం, రైతే రాజు, రైతులు ఏందే రాజ్యం లేదని ప్రతిసారి చెప్తూ రుణాలు మాఫీ చేస్తామన్నారు. కాబట్టి మేము తీసుకున్న రుణాలను కట్టలేకపోయినాం. ఆ రుణాలు తీసుకున్నది 2 లక్షలు 3 లక్షల రూపాయలు అయితే ఇవాళ 12 లక్షలు 13 లక్షలు 14 లక్షల దాకా వచ్చింది. ఆ రుణాలు మేము కట్టలేకపోతున్నాం. మా ఇండ్ల మీదకి వచ్చి ప్రతిసారి కూడా మా ఇండ్ల మీదకి వచ్చి ప్రతిరోజు వచ్చి దాడి చేయడం కూడా జరిగింది. చెప్పినాం, మేము ఏమన్నామంటే ఇంట్రెస్ట్ ఏదైతుందో మాఫ్ చేయండి సార్. ఇంట్రెస్ట్ మాఫ్ చేస్తే ప్రతి బడా కంపెనీలకు పెద్ద వ్యాపారవేత్తలకు వేల కోట్లు లక్షల కోట్లు మాఫీ చేస్తాం. మేము రైతులం సార్, మాకు ఈ రుణాలు మాఫీ చేయండి. ఇంట్రెస్ట్ మాఫీ చేస్తే తీసుకున్న రుణాన్ని కట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అది కూడా ఇన్స్టాల్మెంట్లో సంవత్సరంకు 2 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తాం, కడతామని కూడా చెప్పినాం సార్. చెప్పంగా కూడా ఈ ఎర్ర జెండాలు వాదడం, ఇండ్ల మీదకి వచ్చి బాసాన్లు పడేయడం, తలుపులు వీక్కపోతామని చెప్పడం, ఇండ్లలో భయపెట్టడం, ఆడోళ్ళు పిల్లలు భయభ్రాంతులకు గురవుతున్నారు. మా పరిస్థితులు ఇప్పుడు ఆగమ గోచరంగా ఉన్నాయి. మేము ఇప్పుడు కూడా చెప్తున్నాం, ఇప్పటికీ కూడా మాకు ఇంట్రెస్ట్లు మాఫ్ చేస్తే అసలు ఏదైతుందో రైతు అయితే ఎవరిని ముంచటోడు కాదు సార్. రైతు అయితే ఇప్పటివరకు ఎవరిని ముంచిన దాఖలాలు కూడా లేవు. మంచి కంపెనీలు ముంచినాయి, మంచి వ్యాపారవేత్తలు ముంచారు, కానీ రైతు ఇప్పటివరకు ఎక్కడ కూడా ముంచలే. బయట అటువంటిది ₹1,00,000 రుణం తెచ్చుకుంటే ఆర్థిక పరిస్థితులు బాగలేక నేను మితి కట్టలేను మా అని చెప్తే, సరే తిమ్మో ఆ ₹1,00,000 ఉన్న ఇంట్రెస్ట్ మాఫీ చేసి అసలు ఇరా బాబా అవి కూడా ఇన్స్టాల్మెంట్లు ఇవ్వమని తీసుకున్న రోజుల్లో తీసుకుంటున్నాం కూడా. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ గవర్నమెంట్ ఉండి బ్యాంకులుండి రైతులను ఇంత ఘోరంగా చేయడం కరెక్ట్ కాదు. మాకు ఈ భూములు పోతే మా పరిస్థితి ఏంది సార్? మాకు ఊళ్ళో ఇజ్జత్ ఉంటుందా? మా ఇజ్జతులు తీస్తుర్రు. ఇంకొకటి అయితే ఇంకెక్కడ అప్పు పుట్టకుండా జరుగుతుంది. ఇంకోటి అయితే ఇక లాస్ట్ పరిస్థితి ఏంటంటే మేము బతకడానికి అయితే కష్టం అవుతుంది. ఇక ఇదే పర్వం కొనసాగితే మేము ఏదైనా తెచ్చుకొని తాగడానికి సిద్ధంగా ఉన్నాం. అది కూడా చేస్తామంటే చేయండి. గవర్నమెంట్ అప్పుకు చచ్చిపోయింది అనేది కూడా ఒకటి మంచిగానే ఉంటుందేమో, గవర్నమెంట్కి అట్లా కూడా ఆలోచిస్తుందేమో, చేస్తే చేయండి. మేము ఒకటే చెప్తున్నాం, మాకు తీసుకున్న అప్పుకు కట్టడానికి రెడీ ఉన్నాము. అసలు ఒక 2 ఇన్స్టాల్మెంట్ల 3 ఇన్స్టాల్మెంట్లు పెడితే ఖచ్చితంగా కట్టేస్తాం. మేము కట్టమని అంటలేం, బరాబర్ కట్టడానికి రెడీ ఉన్నాం. మీరు దయచేసి ఏ గవర్నమెంట్ వచ్చినా మాఫీ చేస్తామంటే ఇప్పటిదాకా ఆగినాం. ఇదే పర్వము ఫస్ట్ నుంచి మీరు మమ్మల్ని టైట్ చేస్తే ఇప్పటికాల ఈ లోన్లు ఎప్పుడో కట్టేటి. ఒక్క 2 లక్షలు 3 లక్షలు లోన్ తీసుకున్న దానికి ₹1,00,000 ఖర్చు అయినాయి సార్. మాకు ₹1,00,000 ఖర్చు అయినాయి. చికెన్లు, మటన్లు, దావతులు, మంచి దాబాలలో కూర్చొని దావతులు ఇవ్వమంటే దావతులు ఇచ్చినాం సార్. ప్రతి వాళ్ళకు తినాలనిపించినప్పుడు తాగాలనిపించినప్పుడు ఎక్కడో దొరకకపోతే మమ్మల్ని పిలిస్తే అప్పటికప్పుడు పోయి దావతులు ఇచ్చేసిన రోజులు ఉన్నాయి సార్. మేము ఏ పుణ్యానికి తీసుకోలే, మాకు ఎవ్వరు కూడా పుణ్యానికి వెళ్ళే, డబ్బులు ఇస్తేనే ఇచ్చిర్రు. రైతులు కదా అని చెప్పేసి మేము లోన్ పెట్టుకోగానే తెల్లారో మర్నాడు మాకు లోన్ ఇవ్వలే. ఏడాదులు పట్టినాయి సార్, 1.5 2 ఏళ్ళు పట్టినాయి ఒక్కొక్క లోన్ తీసుకోవడానికి. ప్లీజ్ దండం పెడతాం, గవర్నమెంట్ ఇప్పటికైనా సరే